హలో గైస్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు ద ఛానల్ రాజు తెలుగు వ్లాగ్స్ ఇన్ మస్కెట్. అండ్ చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ మీతో వ్లాగ్తో ముందు వచ్చేసాను. ఇది ఈరోజు తొలి ఏకాదశి వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను అనమాట. సో ముందు రోజు ప్రిపరేషన్స్, అలాగే ఈరోజు ఏం చేశాను అనేది మీతో వ్లాగ్ రూపంలో మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ మీ అందరికీ నచ్చినట్టయితే మర్చిపోద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను చేసిన వ్లాగ్ షేర్ చేశాను కదా, అది మీకు బాగా నచ్చిందా అనుకుంటున్నాను. నచ్చితే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోలోకి వచ్చేద్దాం. నేను ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి నేనేం చేశానంటే నైట్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఈ మధ్యన ఏకాదశి కొంచెం ఉపవాసం అలా చేస్తున్నాను అనమాట, ఒంటిపూట అలాగా. ఇంకా తొలి ఏకాదశి అంటే మనము చేయాలి కదా, ఇంకా తొలి పండుగ అంటూ ఉంటారు. సో కనీసం పూజ చేసుకుని ఉపవాసమైనా ఉందామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. ఇంకా నైటే మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ముందు రోజు వచ్చేసి లులుకి వెళ్ళి గ్రాసరీస్ తీసుకున్నాము. అంటే ఎవ్రీ మంత్ మేము గ్రాసరీస్ తీసుకుంటాం కదా, సాలరీ పడగానే ఫస్ట్ గ్రాసరీస్ అవన్నీ తీసేసుకుంటాము, వెజిటబుల్స్ కాకుండా. అలా అయితే మనకు ఒక ఐడియా వస్తుంది. సో అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అండ్ ఇక్కడైతే నేను ఏం మాట్లాడుతున్నానంటే వాయిస్ సరిగ్గా రాలేదనమాట, అంటే స్లో వస్తుంది, అందుకే నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఆ రోజు ఏమైందంటే ఇంకా నైట్ ఎందుకు నిద్రపోవట్లేదు, 12:30 అయింది, నిద్ర రావటం లేదు. మనకి నిద్ర అంటే దయ్యంలా కూర్చుంటూ ఉంటాం. ఎందుకు అంటే ఆ రోజు సాటర్డే ఆయన ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఇంకా నేను కూడా పడుకుని పోయాను. పడుకుని పోయి ఆల్మోస్ట్ 7:30కి లేచాము. అంటే ఈవినింగ్ 7:30కి లేచాము. నైట్ అయిపోయింది. ఇంకా లేచి ఇంకా నెక్స్ట్కి వెళ్ళాము. నెక్స్ట్కి వెళ్ళి కొబ్బరికాయ, అరటిపళ్ళు, పువ్వులు అవన్నీ తెచ్చుకోవాలి కదా. సో అవన్నీ తెచ్చుకోవాలి కాబట్టి ఇంకా అవన్నీ తెచ్చుకొని బయటకు వెళ్ళి వచ్చేసామన్నమాట. ఇంకా అదే చెప్తున్నాను అనమాట. ఈ మధ్యన చాలా నేను విషయాలు మీతో షేర్ చేసుకోవాలి. అవన్నీ కూడా మీకు వ్లాగ్స్ వీక్లీ 2-3 పెడుతూ ఉంటాను. అండ్ మార్నింగ్ లేచి ఇంకా నా బ్రష్, కాళ్ళు చేతులు కడుక్కున్నాక నేనేం చేశానంటే ఇంక ఇల్లు గుమ్మాలు తుడిచేసుకుంటా. ఎవ్రీడే రొటీన్ అనమాట. ఇల్లు గుమ్మలు తుడి చేసుకున్నాక, అండ్ పెద్ద ఇల్లు అనుకుంటాము కానీ సింగిల్ బెడ్రూమే బెటర్ అనిపిస్తూ ఉంటుంది నాకు ఒక్కొక్కసారి. ఎందుకంటే ఇల్లు పెరుగుతున్న పెద్ద అయిన కొద్దీ సామాన్లు పెరిగిపోతూ ఉంటాయి. అసలు నేను వచ్చేసరికి తక్కువ సామాన్లు ఉండే, మళ్ళీ 1 ఇయర్కి ఒక్కొక్కటి కొనుక్కోవడం, ఇది అవసరం అది అవసరం అని కొనుక్కోవడము. గిన్నెలు కూడా అసలు ఫస్ట్ వ్లాగ్లో మీరు చూసేటైతే అసలు నాకు పెద్దగా సామాన్లు ఉండవు. బట్ ఇప్పుడు వచ్చేసరికి కిచెన్లో ఫుల్ అయిపోయాయి. ఇంకా నేనైతే అవన్నీ డీకటర్ చేయాలనుకుంటున్నాను, ఒకరోజు చేద్దాం అనుకుంటున్నాను. నేను తెగ ముగ్గేస్తున్నాను కదా, అదేంటంటే మా ఇంటి ముందు నేను స్టిక్కర్ పెట్టేశాను. నా ఓల్డ్ వీడియోస్లో మీకు కనిపిస్తూ ఉంటుంది. సో స్టిక్కర్ పెట్టేశాను. ఇప్పటికీ సెకండ్ స్టిక్కర్ అనమాట అది. ఈ టైల్స్ మీద కొంచెం ట్రై చేస్తే వచ్చేస్తుంది అనమాట, పీకితే మెల్లగాను. సో అలా ముగ్గు వేసేస్తున్నాను అనమాట. అసలు ఇలా ముగ్గు వేయడం మా అత్తకి ఎంత ఇష్టమో, అంటే ఎవరైనా వేసిన ఇష్టమో, ఆవిడ వేయాలంటే ఇంకా ఇష్టం అనమాట. ఇంకా ఇండియాలో మా కొత్త ఫ్లాట్ ఉంది కదా, అలాగే మా ఇంటి దగ్గర కూడా ఆపోజిట్లో నేను గుమ్మం ముందు ఇలాంటి స్టిక్కర్ పెడతాను అత్తయ్య, మీకు కూడా మీరు ముగ్గుగా వేసుకోండి, ఇలా చాక్ పీస్తాను అంటే బాగుంది, అయితే నేను వేసుకుంటానైతే వచ్చాక నాకు అతికించు అని చెప్పారనమాట. ఆవిడకి భలే సరదా అండి ఇలా ముగ్గులు కానీ రాసుకోవడం కానీ అని. సో అందుకని చెప్పేసి ఇక మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే వాకలు ఉంటుంది కాబట్టి అమ్మ వేసుకుంటుంది ముగ్గుతో వేసేసుకుంటుంది, ప్రాబ్లం లేదు. మనం ఎక్కడికి వచ్చినా మన కల్చర్ని అయితే మనం అనుకోలేము. సో అదనమాట. శుక్రవారం రోజు మోపింగ్ అవన్నీ అయిపోయాయి కాబట్టి ఇంక నేను మోపింగ్ ఏం పెట్టలేదు, ఇలా ముగ్గు వేసేసుకుంటాను అనమాట. అండ్ ఇక్కడికి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను అవకాడో టోస్ట్ చేద్దామని చెప్పేసి కిచెన్లోకి వచ్చాను. అండ్ ఇగ్నోర్ చేయండి, అంటే ఇంకా తను 8 o'clock వెళ్ళిపోతారు, నేను స్నానం చేసి ఇవన్నీ అంటే అవ్వదనమాట. అందుకని చెప్పేసి నేను ఫస్ట్ తనకి బ్రేక్ఫాస్ట్ కాఫీ ఇచ్చేసాక ఇంకా తను వెళ్ళగానే ఒక 1/2 hour. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మ్యారేజ్ అయిన నుంచి ఒకటి అలవాటు ఏంటంటే, ఫర్ సపోజ్ మన హస్బెండ్ మనకి ఆఫీస్కి వెళ్ళక ముందు మనకి స్నానం కానీ, ఇల్లు తుడవకపోవడం కానీ, ముగ్గు వేయకపోవడం కానీ ఏవైనా అవ్వకపోతే మాత్రం అవేవి కూడా ఆయన వెళ్ళిన ఒక 15-20 minutes వరకు ఏం చెయ్యొద్దండి. అంటే నేనైతే చెయ్యను, మీ ఇష్టం. తర్వాత నాకు ఇది అలవాటు అనమాట. ఒకవేళ తను వెళ్ళగానే నేనైతే ఇలా వాష్రూమ్లోకి వెళ్ళిపోవడం, స్నానం చేయడం అలాంటివి నేను చెయ్యను. ఒక 1/2 hour కూర్చుంటానమాట, ప్రశాంతంగా కూర్చొని. అప్పుడు మళ్ళీ నాకు ఇంకా ఏమైనా రిమైనింగ్స్ వర్క్స్ ఉంటాయి, పాచిపళ్ళు ఉంటాయి కదా, అవన్నీ కంప్లీట్ చేసుకుని అప్పుడు స్నానం చేస్తాను. ఇంకా పూజలు అయిపోయాక ఒక్కొక్కసారి డైలీ పూజకి ముందే నేను టిఫిన్ చేసేస్తూ ఉంటాను, ఆర్ఎల్స్ తర్వాత నేను చేస్తూ ఉంటాను. ఏదైనా అకేషనల్ పండగలు ఏదైనా ఇలాంటివి ఉన్నాయనుకోండి, కంపల్సరిగా పూజ చేసుకున్నాక తింటాను, లేదా కాఫీ తాగేసి ఉండిపోతాను. ఇది నా ప్రాసెస్ అనమాట. ఇది నేను ఒకసారి అమైన్మెంట్స్ బట్టి నాకు హెల్త్ అంటే నా బాడీ బట్టి నేను చేసుకుంటాను అనమాట. ఇది నా రొటీన్ లాగా. సో అదనమాట. ఇంకా తను వెళ్ళగానే నేను ఇంకా ఏముంటాయి, బట్టలు ఇవన్నీ ఉన్నాయి. ఇంకా బట్టలు మడత పెట్టాల్సినవి అయితే చెప్పకండి, ఇంకా అవంటే నాకు ఎంత విసుగంటే బట్టలు మడత పెట్టడము అంత విసుగు. ఇంకా బట్టలు మడత పెట్టాలి, కొన్ని ఐరన్ తీసేస్తే తగ్గుతాయని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట.
సో ఇక్కడైతే అవకాడోకి నేను పల్ప్ తీసి ఆ అవకాడోలో పెద్ద సీడ్ వచ్చింది. అసలు పల్ప్ కన్నా పెద్ద సీడ్ ఉందనమాట. నాకు చూసి షాక్ అయిపోయింది, ఎంత పెద్దగా ఉంటారా బాబు అని. దాన్ని పక్కకు పెట్టాను, ఎందుకంటే దాన్ని ప్లాంట్ చేద్దాం ట్రై చేశాను. తర్వాత చెప్తే ఏం చేశాను, అది ఏమైంది అనేది మీరు చూస్తూ ఉండండి. ఇక్కడ అవకాడోలో నేను ఏం చేశానంటే పల్ప్ తీసాను కదా, బాగా పండుని తీసుకోవాలి అవకాడో ఎప్పుడైనా. తీసుకున్నాక దానిలో టమాటా అండ్ చిల్లీ ఫ్లాక్స్ అండ్ సాల్ట్, లెమన్ స్క్వీజ్ చేసుకొని మంచిగా పేస్ట్ లాగా చేసేసుకొని మన బ్రెడ్ ఉంటుంది కదా, మీరు వాటెవర్ ఏ బ్రెడ్ అని తీసుకోండి, దాని మీద స్ప్రెడ్డింగ్ చేయండి. స్ప్రెడ్డింగ్ చేయడం అంటే మీరు బ్రెడ్ని రోస్ట్ చేసి స్ప్రెడ్ చేసుకుని తిన్నా పర్వాలేదు, లేదా పచ్చిగా బ్రెడ్ మీద టోస్ట్ చేసుకుని తిన్నా పర్వాలేదు, వాటెవర్ ఎలా తిన్నా పర్లేదు. ఓకే, లేదు దీనిలో చీక్ పీస్ అవన్నీ కూడా బాయిల్ చేసుకుని దీన్ని ఒక డ్రెస్సింగ్ లాగా కూడా చేసుకుని తినొచ్చు అనమాట. సో ఇది నేను వీక్లీ ట్వైస్ అనేది లేదా వన్స్ అయినా కంపల్సరీగా ఒక్కసారి తింటాను అనమాట అవకాడో అనేది. ఇక్కడికి వచ్చాక ఫేవరెట్ అనే దానికన్నా ఇంకా అవైలబిలిటీ బట్టి అనమాట. మనకి ఇండియాలో దొరకచ్చు, బట్ అమ్మో అంత రేట్ అని ఫీలింగ్ వస్తుంది. అక్కడ ప్రతిదీ రేటే కాబట్టి రేట్లు అన్నట్టు తీసుకుంటాం అనమాట. ఇక్కడ మీకు ర్యాక్ చూపిస్తున్నాను కదా, ఏంటంటే యాక్చువల్లీ ఈ వెనకాల ఉన్న గాజు కంటైనర్స్ ఉన్నాయి కదా, చిన్న చిన్నవి సీసాలు, అవి మనకి ఎక్కడ దొరుకుతాయి చెప్పండి, డీమార్ట్లో దొరుకుతాయి కదా 99 రూపీస్కి. కానీ నాకు కూడా ఇక్కడ దొరికాయి అనమాట, ఐక్యాలో దొరికాయి. నాకేంటంటే పెద్ద పెద్ద డబ్బాలు అలా పెట్టడం ఇష్టం ఉండదు, కానీ తప్పట్లే కొన్ని డబ్బాలు అలా చిన్న చిన్న డబ్బాలు కౌంటర్ టాప్ మీద పెట్టుకొని నాకు అలా వేసుకోవడం ఇష్టం అనమాట. ఇంకా కొన్ని డబ్బాలు ఉన్నాయి కూడా నేను కొంచెం ఆల్టర్నేట్ చూసుకోవాలి. సో అలా డబ్బాలు నేను చూసుకోవాలన్నమాట. అవి నాకు ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 100 రూపాయలు ఆ రేంజ్కే వచ్చేయాలండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకో పని ఏంటంటే నిన్న దశమి కదా, నేను ఏం చేయాలంటే ముందు ఏకాదశి రోజు దేవుని కడుక్కోవాలి కదా మనం, అంటే కడుగుంటే అవసరం లేదు, క్లీన్ చేసుకోలేదు. నేను ఏం చేస్తానంటే ఎప్పుడు ఆఫ్టర్ మన పీరియడ్ ఉంటుంది కదా, డేట్ తర్వాత 5 days 6 days ఆఫ్టర్ తర్వాత నేను చేస్తూ ఉంటాను అనమాట ఎవ్రీ మంత్. బట్ ఈసారి కొంచెం లేట్ అయింది, అందుకని చెప్పేసి ఇంకా నేను ఇవన్నీ ఇప్పటికి ఈరోజే పెట్టుకున్నాను అనమాట అది కూడాను. అందుకనే ఈరోజు పూజ కూడా లేట్ అయిపోయింది. అసలు నేను ఈరోజు 5కి లేచి 6 కల్లా అన్నీ పూజ అయిపోతే చాలు, నైవేద్యం తర్వాతనే పెట్టుకోవచ్చు, అరటిపండు కొబ్బరికి కొట్టేస్తే చాలు అనే ఫీలింగ్ అనుకున్నాను అనమాట. కానీ ఏ పని అనుకున్నట్టు ఎప్పుడూ జరగదు, అది ఏమిటో అర్థం కాదు. లేట్గా పట్టుకోవడం, లేట్గా లేవడం అన్నట్టు అయిపోతుంది. ఇంకా సింహాసనం ఇవన్నీ కూడా సాల్ట్, చింతపండు ఇవన్నీ పెట్టి క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ ఎందుకు చూపిస్తాను అంటే ఇంకా వ్లాగ్ అండి. ఇంకా నేను బేసిక్గా వ్లాగ్స్ చేయడానికి ఒక్కొక్కసారి భయపడుతూ ఉంటాను కూడాను. ఎందుకు అంటే ప్రతిదీ పెట్టేస్తుంది అని ఆల్రెడీ నాకు నా రిలేటివ్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ కొంతమంది టాక్ ఉండే అనమాట. ఇది కూడా పెడతారా, ఇది కూడా చేస్తారా, ఇవన్నీ ఎందుకు షేర్ చేస్తావు అని చెప్తూ ఉంటారనమాట. నాకు అది వినడానికి అసలు వాళ్ళు నేనేం అనలేను అలా అన్నప్పుడు. నా ఫ్రెండ్స్ నా రిలేటివ్స్ కదా, ఎందుకు అనడము అంటే మీకెందుకు అన్న మాట అనలేను అనమాట. ఎందుకంటే అంత తొందరగా నేను ఎవరేం చెప్పినా నవ్వేసి ఊరుకోవడం, లేదంటే ఓకే నాకు ఇలా ఇష్టం అని చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను. అది కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది అర్థం చేసుకోరు. అండ్ ఈ మధ్యకాలంలో ఈ 9 months వ్లాగ్స్ నేనైతే షేర్ చేసుకోలేదు, అండ్ ఏ వీడియో పెట్టలేదు. మధ్యలో ఎప్పుడో బిగ్ బాస్ ఇవన్నీ పెట్టాను, ఇవన్నీ మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. మీకు మంచి ఇక్కడి నుంచి నేను ఓపెన్గా పెట్టాలనుకుంటున్నాను వీడియో. అంటే నా లైఫ్ లైక్ నాకు రేపు ఆగస్ట్ వస్తే 17 years మ్యారేజ్ అయ్యి, ఈ 17 yearsలో ఏంటి జరిగింది అని చెప్పేసి అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. నా ఎక్స్పీరియన్స్ నేను అన్నీ కూడా మంచి చెడు అన్నీ కూడా. సో ఇక్కడ పూజ అయితే అయిపోయింది. నేను కెమెరా అసలు ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు, ట్రైపాడ్ కూడా స్టక్ అయిపోయింది అనమాట. స్టాండ్ పైన హెడ్ పాయింట్ అదొక ప్రాబ్లం అయిపోయింది, అదొక నాకు డిసప్పాయింట్ అయిపోయింది. ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏమని చేసుకున్నాను కదా, క్లీనింగ్ అన్నీ పెట్టేసుకున్నాను కదా. ఇంకా నేను మహాలక్ష్మాష్టకము, కనకదార స్తోత్రము, తర్వాత ఇంకేం చదివాను, గోవిందనామాలు, ఇంకా చదువుకొని రుద్రకవచం ఇవన్నీ ఎందుకు చదువుకొని అలాగా నోటికొస్తే ఏదొస్తే అది చదివేసుకుంటాను అనమాట. రుద్రకవచం ఇవన్నీ నోటికి వస్తాయి, కానీ కొన్ని నోటికి రాదు, నాకు అలవాటు లేదనమాట. మహాలక్ష్మాష్టకి ఏదైనా బాగా వచ్చేసింది నాకు, అంటే ప్రాక్టీస్ చేస్తే ఏదైనా వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా చదువుకోవడాలు పూజలు అన్నీ అయిపోయి ఇంకా లాస్ట్లో చదువుకుని మొత్తం నైవేద్యాలు అన్నీ అయిపోయాయి. నైవేద్యం పెట్టేసుకుంటున్నాను ఫస్ట్. ఇంకా ప్రసాదాలు గట్రా ఏమి చేయట్లేదు, ఎందుకంటే ఇంకా నేను ఏం తిన్నాను ఉండిపోతుంది, తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ పాచిది అయిపోతుంది. ఎంత ప్రసాదమైనా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినాలి. ఇంకా అందుకే ఆ రోజు ఏ ప్రసాదాలు ఏం చేయలేదు, జస్ట్ వంట చేసేసాను అంతే. నెక్స్ట్ డే ప్రసాదాలు చేశాను అనమాట.
మన బన్సీరవ్వతో ప్రసాదం చేశాను. అలాగే తర్వాత పులిహోర చేశాను. పులిహోర ఇంకేదో చేశాను, మర్చిపోయాను. సో ఆ రోజు నేను కుకింగ్ వీడియో కూడా మీతో షేర్ చేసుకోలేకపోయాను. ఎందుకంటే ఆ రోజు ఫోన్లు వచ్చాయి. యాక్చువల్లీ ఎక్కువ నాకు ఆ రోజే ఫోన్లు వచ్చాయి. నాకు మాట్లాడుతూ ఉండడం ఒకటే కదా ఫోను, అదనమాట. ఇలా పూజ అయితే అయిపోయిందండి. ఇలా నేను దేవుణ్ణి అయితే ఇలా అమర్చుకున్నాను. ఇంకా చిన్న చిన్న ఫోటోలు తెచ్చుకోవాలి. ఈసారి ఏమనుకున్నానంటే ఇలా ఫొటోస్ కాకుండా చిన్న విగ్రహాలు ఉంటాయి కదా, అవి తెచ్చేసుకుందాము. నా దేవుడి మందిరానికి అవే పర్ఫెక్ట్ అని నాకు అనుకుంటున్నాను అనమాట. ఇలా పిండి దీపాలు పెట్టుకున్నాను. వెంకటేశ్వర స్వామికి నాకు ఎప్పుడు అలవాటు అనమాట. వెంకటేశ్వర స్వామికి అనేది ఇంక్లూడ్ అయితే మాత్రం కంపల్సరీగా పెట్టుకుంటాను. ఇంక ఇల్లంతా ధూపం వేసుకున్నాను. ఈ ధూపం అనేది నాకు, మీరు నమ్ముతారో లేదో, నాకు చిన్నప్పటి నుంచి సాంబ్రాన్ అన్న, గుగ్గులం అన్న ఇవన్నీ కూడా నాకు ఫ్రాగ్రెన్స్ చాలా ఇష్టము. ఎందుకంటే నా చిన్నప్పుడు ఎక్కువగా సాంబ్రాన్ పట్టించేది అమ్మ తలకి, మా అమ్మమ్మ అయినా ఎవరైనా చిన్నప్పటి నుంచి కూడా నాకు అలా ఇష్టం అనమాట. నేను ఇండియాలో ఉన్నప్పుడు కూడా మనకి అంబికావి దొరుకుతాయి కదా చిన్న కప్స్ లాంటివి, అవి కొనుక్కుంటూ ఉంటే వీళ్ళకేమో పొగ పడదు, మా అత్తగారికి మా ఆయనకి, వీళ్ళు ఏడ్చేవారు కాదు. ఇంకా వాళ్ళు లేనప్పుడు అంటే అత్తయ్య ఉంటారులే, ఇంకా అత్తయ్య అడ్జస్ట్ అయిపోయేవారు. మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాక ఇలా ధూపం వేసేదాన్ని. ఇంక ఇక్కడికి వచ్చాక ఏంటో పాప ఆయన కూడా ఏమనట్లేదు, ఇంకా నన్ను నా చాయిస్గా వదిలేశారు. పాప అర్థం చేసుకున్నట్టున్నారు. ఇంకా అందుకే నేను ఇండియా మొన్న వెళ్ళినప్పుడు ఈ టాప్ చూశారు కదా మీరు, ఇది నేను ఫ్రాక్ కొత్తది అనమాట, ఈరోజు వేసేసుకున్నాను. ఇంకెంతకాలం దాస్తానులే అన్నట్టు. కాటన్ ఫ్రాక్, ఇది నా కజిన్ దగ్గర కుట్టిపించుకున్నాను అనమాట. కాటన్ ఫ్రాక్ యాక్చువల్లీ, ఇది కలంకారీ అలా అనమాట. బాగుంది కదా ఫ్రాక్ కలర్, బట్ కలర్ అయితే బాగా వదిలేస్తుంది. ఆ సోఫాకి బ్యాగ్ అంతా కలర్ అంటేసింది, వదిలించుకోలేక చచ్చాను అనమాట ఆ కలర్. బట్ ఇంకంతే, ఇవి డైయింగ్ కదా, ఐ మీన్ కలరింగ్ కదా, ఇంకా అలాగే ఉంటాయి. పూజ అయితే అయిపోయింది, ప్రశాంతంగా అయిపోయింది. అసలు నా చేతుల్లో ఇలా బ్యాంగిల్స్ లేకుండా చూస్తుంటే ఎంత చిరాగ్గా ఉందంటే. సరే అయితే ఇప్పుడు పూజ అయిపోయింది. పూజ తొందరగా లేచి, అంటే ఈరోజు 5కో 6కి ఈజీగా పెట్టేసుకుందాం అయిపోద్ది అనుకున్నాం, అంటే అస్సలు అవ్వలేదు. అంటే అవ్వదు, ఎప్పుడు అనుకున్నా ఒక్కటి అనుకుంటే ఎప్పుడు అవ్వదన్నమాట. చాలా ట్రై చేస్తూ ఉంటాను, ఒక్కొక్కసారి మాత్రం అనుకోకుండా అయిపోతూ ఉంటుంది. కానీ ఏదైనా పర్టికులర్ డేలో తొందరగా లేవాలి అంటే మాత్రం లేవలేకపోతున్నాను. నైవేద్యాలకు అయితే అరటిపళ్ళు, ఫ్రూట్స్, అదే అరటిపళ్ళు, కొబ్బరికాయ పెట్టేశాను. కొంచెం పిండి దీపాలు కూడా పెట్టుకున్నాను అనమాట 2. ఇంకా నేను ఉపవాసం కూడా ఉన్నా. మార్నింగ్ ద్వాదశి వరకు చేస్తాను అనమాట. అంటే నైట్ మళ్ళీ ఏం తినను. నార్మల్గా ఏదైనా ఫ్రూట్ లాంటిది ఏదైనా తినేసి, ఫ్రూట్స్ ఏదైనా ఒక ఆరెంజ్ కానీ అరటిపండు కానీ తినేసి ఊరుకొని మార్నింగ్ వంట చేసుకొని తొందరగా తినేయాలన్నమాట. 10 లోపు 9 లోపు తినేయాలి ద్వాదశి స్టార్ట్ అయినప్పటికీ. సో రేపు మార్నింగ్ అలా చేస్తాను అనమాట. ఇంకా ఈ రోజంతా నో ఫుడ్, అదనమాట మ్యాటర్. అండ్ మన బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాము. ఇక్కడ వరకు పూజ అంతవరకు అయింది. ఇంకా సో అయితే ఆయన లంచ్కి వచ్చేసారు. ఇంకా లంచ్ అయితే ఏముందంటే ఇంక సాంబార్ అండ్ కాలీఫ్లవర్ ఫ్రై చేశాను, కూర చేశాను. అండ్ ఇక్కడ గారెలను పూలు వైషు తీసుకొచ్చింది. వంట అయిపోయిగానే వచ్చింది కాబట్టి కాసేపు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకున్నాం. తను అలా వెళ్ళిపోయింది, ఇంకా నేను ఇలా వచ్చేసాను అనమాట. అండ్ ఇక్కడైతే ఇంకా లంచ్ చేసేస్తున్నారు. అండ్ చాలా బయట వేడిగా ఉందండి బాగా, అసలు కాసేపటికి కూడా. ఇప్పుడైతే టైం అయితే 6 అయింది. ఇంకా అంటే పడుకోలేదు కానీ అలా వాళ్ళు టీవీ చూస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 6 అయింది. ఇంక లేచి ఇప్పుడు అంటే పడుకోలేదు, జస్ట్ అలా వాలేను అంతే, అంటే నిద్రపోకూడదు కదా. సో ఇంకా ఇప్పుడు ఏమంటారు, వంట చేయాలి. ఇంకా ఇప్పుడు ముందు ఫస్ట్ దీపం పెట్టాలి. కాళ్ళు చేతులు కడిగేసుకొని దీపం పెట్టేసుకుంటే, ధూపం వేసేసి ధూపం పెట్టేసుకుంటాను అంతే, ఇంకేం లేదు. అండ్ నైట్ నేను ఇంకా ఫ్రూట్స్ ఏదైనా తినేసి పాలు తాగేస్తాను. ఇంకా రేపు మళ్ళీ వండుకోవాలి. సో ఇప్పుడైతే నేను నైట్కి పూరి చేద్దాం అనుకుంటున్నాను, ఈజీగా తొందరగా అయిపోతుంది. అంటే నార్మల్గా అయితే వేరే అయితే అవ్వదు కదా. సో అదనమాట, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. మధ్యాహ్నం అసలు కుకింగ్ చూపించడానికి అవ్వలేదు, ఫోన్ మాట్లాడుతూ ఉన్నాను అనమాట. ఫోన్ వచ్చింది, అది ఇదే ఒక్క ఫోనే ఉంది. సో అందుకని ఇంకా మాట్లాడడానికి అవ్వలేదు, అందుకనే ఇంకా షూట్ చేయడానికి అవ్వలేదు. దట్స్ ఇట్. మళ్ళీ కలుస్తాను. యాక్చువల్గా పూరి అనుకున్నాను కానీ టమాటా పచ్చడి చేసేద్దాం అనుకుంటున్నా. అస్సలు వంటగదిలోని ఓపిక లేదు, కళ్ళు తిరిగేస్తాను. ఇప్పుడు టీ పెట్టుకున్నా. మార్నింగ్ ఎప్పుడో కొంచెం కాఫీ అని కలిపగా కొంచెం మిగిలితే తాగాను.
తర్వాత టీ ఉంది, అది ఇంకా టీ పెట్టుకున్నా ఇప్పుడే, ఇంకా రావడానికి ఒక పావు గంట పడుతుందంట, 10 నిమిషాలు. అంతవరకు ఆగలేక నేను టీ తాగేస్తున్నా. టమాటా పచ్చి చేసేద్దామని చూస్తున్నాను, పల్లి చట్నీ ఏదైనా చేసేసి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఓపికతోనే నేను పూరి ఎత్తి పెట్టలేను, ఎలాగ రేపు మార్నింగ్ వెరైటీస్ చేస్తాను కదా, అందుకని. సో ఆయనకు కూడా ఆయన వచ్చేసారనమాట, మా వారు. ఇంకా టీ ఇచ్చేస్తున్నాను. ఆ స్టవ్ చూసారా, పాలు పొంగిపోవడం ఎప్పుడు, ఇది ఏదైనా అకేషన్ అయితే చాలు పాలు పప్పు అన్నీ పొంగిపోతూ ఉంటాయి. సో ఇంకా గిన్నెలు వెయిట్ చేస్తున్నాయి అనమాట మన కోసం. అలాగే ఇక్కడ ఐరన్ కోసమైన బట్టలు పట్టుకెళ్తున్నారు, ఎక్కడికి ఊరు వెళ్ళిపోతారు అనుకుంటారు మీరు చూసి. ఆయన ఎక్కడికి వెళ్ళట్లేదు, ఆయన ఐరన్కి అంటే బట్టల ఐరన్కి. నేను చేసేదాన్ని అవ్వట్లేదు ఈ మధ్యన. అక్కడ చూసారా మడత పెట్టాల్సినవి ఎన్ని ఉన్నాయో, అలాగ ఉంటాయన్నమాట. అవి ఎప్పటికీ అవ్వు, అసలమైన చిరాకైన పని అది చూపిస్తున్నాను. కొన్ని ఇంట్లో ఒక్కొక్కసారి ఇలా ఉంటాయన్నమాట. ఇంకా తర్వాత ఇంకా నైట్ అయిపోయింది, ఇంకా అన్ని టిఫిన్స్ అన్నీ అయిపోయాక ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. మళ్ళీ బాదం అవన్నీ నానపెట్టేసుకొని, మీరు ఇందాక చూసిన స్టవ్ చూసారా ఇప్పుడు అంత నీట్గా ఉందో అలా ఉంటుందన్నమాట. ఇంకా కొబ్బరికాయ అవన్నీ పక్కన పెట్టేసి బాదం ఇవన్నీ నానపెట్టేసుకొని ఇంకా పడుకుని పోతున్నాను అనమాట. ఇది వ్లాగ్ మీకు నచ్చిందా? నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి కామెంట్ ఎలా ఉందో చెప్పండి. ఇంకేమైనా వ్లాగ్స్లో మంచి ఎక్స్పెక్ట్ చేస్తే కూడా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.